దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రియులారా, వాక్య భాగాన్ని చదువుకుని లేఖన ధ్యానంలోకి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన నుండి ఎబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసం అనుసరించడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వానికి ఏమీ ప్రయోజనము కలగలేదు. చాలు. మరి చదవబడిన వాక్య భాగంలో మరి మొన్నటి దినాన మరి 2 పాత నిబంధన వాక్య భాగాలను మనం చదువుకుని ఉన్నాం. ఏంటంటే మరి నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎడబాయను అని దేవుడు సెలవిచ్చాడు. మరి దాని యొక్క పాత నిబంధన నుండి ఆ వాక్య సారాంశాన్ని మనం గ్రహించడం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు మరి ఎంత కష్టం వచ్చినా నేను నిన్ను విడవను అనేటువంటి మాట మరి అప్పటి కాలంలో మరి యెహోషువతోనూ మిగిలిన ఇశ్రాయేలుతోనూ దేవుడు మాట్లాడాడు. మరి ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో యూదులకు రాస్తున్నాడు కాబట్టి పత్రిక రాసేటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి యూదుల యొక్క పరిస్థితిని చూస్తే వారికి చాలా శ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమలు మరి ఎలాంటి శ్రమలు అంటే భయంకరంగా ఉన్నాయి. చెరసాలలో వేస్తున్నారు, ఆస్తులు కోల్పోయేటువంటి పరిస్థితి, నిందలు అనుభవించేటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటన్నిటినీ శ్రమలన్నింటినీ కూడా మరి ఎదుర్కొనడానికి వారికి ఇస్తున్నటువంటి మోటివేషన్ ఏంటంటే, దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆయనే చెప్పాడు కదా, అంటే దేవుడే చెప్పాడు ఏమనంటే నిన్ను విడువను ఎడబాయనని దేవుడే చెప్పాడు. కాబట్టి మనము ఇలాంటి శ్రమలో ఇబ్బందుల్లో మనము ఏమాత్రము అధైర్యపడకూడదు అనేటువంటి విషయాన్ని మరి భక్తుడు వారికి తెలియపరుస్తున్నాడు. పిల్లలు రెండవ మరి వాడబడినటువంటి 2వ పాత నిబంధన కొటేషన్ మనం చూసినప్పుడు అక్కడ మనం చూసాం ఏంటంటే, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అనేటువంటి మాట మనము నేర్చుకుని ఉన్నాం. పిల్లలు మరి ఈ వాక్య భాగము మరి కీర్తనల గ్రంథం నుండి 118వ సంకీర్తనలో మరి వాడబడినటువంటి కీర్తనగా మనం అందులోంచి తీసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు అదే వారందరూ కలిసి ఏం చేశారంట, మరి దేవునికి సేవకుని మరి ఇబ్బంది పెట్టారు, అదే ఆయన్ను మరి హింసకు గురి చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 10-12 వచనాలు చూస్తే నలుదిశలు జనములు ఆయన్ను ఆవరించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అప్పుడు మరి దేవుడు తన సేవకుని మరి రక్షించినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఆయన పడినట్లుగా ఆయన తోసాడు, కానీ మరలా ఆయన్ని రక్షించినట్లుగా లేదా ఆయన చేపట్టి లేవనెత్తినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు తండ్రికి. మరి ఏమనంటే,
నీతి గుమ్మాలను తెరవండి. మరి ఎవరు అందులోనికి ప్రవేశిస్తారంటే నీతిమంతులు దానిలోనికి ప్రవేశిస్తారు. ఆ గుమ్మమును, నీతి గుమ్మమును తెరవండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. రాజు విజయోత్సాహంతో నీతి గుమ్మము గుండా ఆయన ప్రవేశించాడు. ఆ రాజ్యమును మనకును ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తారు, లేదా ఎవరు ఆ నీతి గుమ్మంలోనికి అడుగు పెడతారంటే నీతిమంతులు దానిలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి నీతి అనేటువంటిది యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా మనకు కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇది మరి 18వ కీర్తన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము మరి 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి ఇక్కడ మరొకసారి తెలియపరుస్తా ఉన్నాడు పిల్లలు ఏంటంటే, మీకు ఎవరెవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు అంటే ఆ శ్రమకాలం, ఆ శ్రమలు వస్తున్నటువంటి ఆ దినం వరకు కూడా ముందు నుంచి ఇప్పటి వరకు క్రీస్తు మరి ఆరోహణమైన దగ్గర నుండి ఇప్పటి వరకు అనేక బోధకులు మీ వద్దన ఉండి ఉన్నారు. ఎవరెవరైతే మీకు వాక్యాన్ని బోధించారో వాళ్ళని మీరు ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకోండి. మీ పైన ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వారిని చూసి మీరేం చేయాలంటే ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచు. అక్కడ 2 అని ఫుట్ నోట్ వేసి దాని కింద రాస్తా ఉన్నారు ఏంటంటే, వారి అంతము వరకు నడుచుకున్న రీతిని జ్ఞాపకం చేసుకోండి. అంటే వారు చనిపోయేంత వరకు కూడా ఎలాగూ తమ విశ్వాసాన్ని కాపాడుకుని మీకు వాక్యాన్ని ప్రకటించారో దాని విషయాన్ని మీరు చూసి వారి ద్వారా మీరు ఇన్స్పైర్ అవ్వండి అనేటట్లుగా ఈ మాట రాయబడతా ఉంది. ఎందుకంటే వారు శ్రమను బట్టి వెనక్కి తీసేటువంటి వారుగా ఉన్నారు. ఆ 11 అధ్యాయం నుంచి కూడా మనం చూస్తే విశ్వాస వీరుల యొక్క విషయాన్ని అంతా కూడా తెలియపరిచింది. ఎందుకంటే 12వ వచనంలో మొదటి భాగంలో మనం ఆ మాటను చూస్తే, ఓపికతో మనము పరిగెట్టడానికి, శ్రమలు బట్టి మనం వెనక్కి తీయకుండా, కష్టాలను బట్టి మనము విశ్వాసంలో సన్నగిలిపోకుండా లేకపోతే వెనకడుగు వేయకుండా ముందుకు ఇంకా కొనసాగడానికి, పర్సీవర్ ఇన్ ఫెయిత్, దేవుని ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి ఏం చేయాలంట, మనం ఆ విశ్వాస వీరుల యొక్క జాబితాని దాన్ని మనం చూసినట్లయితే ఆ విశ్వాసుల జీవితాలను మనం చదివినప్పుడు వారి ద్వారా మనము ఇన్స్పైర్ చేయబడగలుగుతాం ప్రియులను. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ఏదైతే మరి దేవుడు అందించినటువంటి ఆ విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం ఉందో దాని ద్వారా బలపరచబడ్డారు. అంతేకాదు దేవుడు కూడా చెప్తున్నాడు ఏమని, నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు అని వారిని హెచ్చరిస్తూ, ఇంకా ఒక మాట, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడు. నరమాత్రులు ఒకవేళ మనకి ఏదైనా చేయగలాలంటే ఎంతవరకు చేయగలుగుతారు, మనల్ని శ్రమపరచగలుగుతారు, అయితే మన కష్టాల్లో పెట్టగలుగుతారు, మహా అయితే మనల్ని మరణించేటట్లుగా చేస్తారు కదండి. ఏదన్నా కొన్ని శ్రమ పెడతారు, లేదా ఏదైనా తిట్లు తిడతారు, లేదా నిందలు వేస్తారు, ఇంకా మహాకోపం ఉంటే ఇంకా చంపేసే కడకి వస్తారు కదండి. అంత ఆ వరకు వారు చేయగలుగుతారు. కానీ నరమాత్రుడు నాకేం చేయగలరు, నా ప్రాణాన్ని అయితే వారు తీయగలరు, కానీ నా ఆత్మను వారు నశింప చేయలేరు. నేను ఒకవేళ ఈ విశ్వాసంతో ఈ దినాన్ని నాకు కలిగిన శ్రమను బట్టి నేను మృతి పొంది ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ఆ తండ్రి అయినటువంటి దేవుడు అతడు నేను పడినట్లుగా ఆయన నన్ను తోసాను, ఆయన నన్ను అలా రక్షించాను. నరమాత్రుడు నీకేం చేయగలుగుతాడంటే మహా అయితే నువ్వు పడిపోయేటట్లుగా చేయగలడు, లేదా నీకు మరణించేటట్లుగా నిన్ను చేయగలరు. అంతకన్నా
మరే విషయము వారు జరిగించలేరు. కానీ దేవుడు మాత్రము మనల్ని ఆ చెయ్యి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాడు. తర్వాత నరమాత్రుడు నాకేమి చేయగలడు కాబట్టి చేయగలడు, ప్రభు నాకు సహాయం ఉండగా నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం ప్రియులారా. కాబట్టి వారి ప్రవర్తన ఫలం, మరొక మాటలో చెప్పాలంటే అంతము వరకు వారి విశ్వాసాన్ని వారు ఎలాగా కాపాడుకున్నారు అనేటువంటి దాన్ని మనము మొదటిది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది కింద మాటలో కూడా మనం చదివితే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి, వారి విశ్వాసమును అనుసరించండి. మొదటిది వారు ఎలాగ అంతము వరకు వారి శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి ఆ విశ్వాసంలో ముందుకు సాగారో అది గుర్తు చేసుకుని మీరు కూడా ఏం చేయాలా, వారి విశ్వాసాన్ని అనుసరించాలి అనేటువంటి మాట తెలియపరుస్తున్నట్టు. కాబట్టి ఆ పైన ఎవరైతే విచారణకర్తలుగా ఉన్నారో లేదా నాయకులుగా ఉన్నారో, వాక్యాన్ని బోధించే వారిగా ఉన్నారో, వారిని వారి విశ్వాసాన్ని మరి అంతవరకు వారు ఎలాగ విశ్వాసాన్ని కాపాడుకున్నారో వారి దాన్ని మీరు తలంచుకుని దాన్ని మీరు అనుసరించి ముందుకు కొనసాగండి అని వారిని మరి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము దేని కొరకు రాయబడిందంటే ఈ కాంటెక్స్ట్ అంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారిని బలపరచడానికి, వారిని మోటివేట్ చేయడానికి, శ్రమ వచ్చింది కష్టం వచ్చిందని వెనకడుగు వేయకుండా వారు ముందుకు కొనసాగడానికి మనకి ఈ ఈ యొక్క విషయాలు తెలియపరుస్తున్నాడు. నిన్ను విడవని ఎడబాయనని దేవుడు నీకు అభయం ఇచ్చాడు. కాబట్టి భయపడద్దు. దేవుడు నీకు సహాయం ఉన్నప్పుడు నరుడు నీకేం చేయగలడు? మహా అయితే మరణించేటట్లుగా చేయగలడు. కానీ దాని తర్వాత లైఫ్ ఉంది. అది దేవుడు నీకు సహాయం చేసి నిన్ను లేపి ఆ నూతన భూమి నూతన ఆకాశంలోనికి నిన్ను ప్రవేశపెట్టి ఆయనతో ఆనందింప చేయగలడు. కాబట్టి దేవుడు నీకు సహాయంగా ఉన్నప్పుడు నరుడు చేస్తున్నటువంటి కష్టాలు పెడుతున్న కష్టాలకు నువ్వు భయపడద్దు అని తెలియపరుస్తున్నాడు. కింద మనం చూసినప్పుడు మీ పైన ఎవరెవరు మీకు బోధిస్తున్నారో, ఎవరెవరు మీకు నాయకులుగా ఉన్నారో వారి జీవితాలను మీరు చూడండి. వారు ఎలాగా ప్రవర్తన ఫలం లేదా అంతం వరకు ఎలాగ వారి విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు సాగారో మీరు వారిని జ్ఞాపకం చేసుకుని తలంచుకుని మీరు కూడా వారిని అనుసరించండి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నట్టుగా 8వ వచనంలో ఈ మాట మనం చదువుతా ఉన్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఈ విషయాన్ని మనము చాలా సర్వసాధారణంగా మనము దేవుడు మార్పు చెందడు అన్న విషయానికి మనము సాధారణంగా జనరల్ టర్మ్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. అసలు నిన్న అనేటువంటిది ఏంటి, నేడు అనేటువంటిది అనే విషయాలు మనము ఆలోచించవలసిన వారమైన పిల్లలు. నిన్న అనేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి శరీరధారిగా వచ్చిన దినము నుండి హెబ్రీ పత్రిక రాయబడిన కాలం వరకు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న నేడు నిరంతరం అంటే నిన్న అనేటువంటిది చాలా మంది కొన్ని అనేది ఏంటంటే భూమి వాళ్ళకి ఉత్పత్తి అయ్యే అంటే సృష్టి దగ్గర నుంచి అని చెప్తా ఉంటాం. అంటే ఇక్కడ వాడబడింది ఏ పేరు వాడారంటే కింద మనం 8వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు అనే పదము వాడబడింది. యేసుక్రీస్తు పదం అనేటువంటిది ఎప్పటి నుంచి వాడుకలో వచ్చింది? ఆయన శరీరధారిగా భూమి మీద జన్మించిన దగ్గర నుండే యేసు అనేటువంటిది ఉంది. అంతకు ముందు పాత నిబంధనలో మనం చూస్తే ఆయన యేసుగా కుమారుడిగా లేడు కానీ యేసుగా లేడు కానీ వాక్కుగా ఉన్నాడు. వాక్ అయిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి నిన్న అనేటువంటిది కాలం ఎప్పటి నుంచి అంటే ఆయన భూమి మీద జన్మించిన దినం నుండి ఈ గ్రంథకర్త హెబ్రీలకు రాసుకున్నటువంటి 70-68 AD ఆ సమయం వరకు నిన్న అనేటువంటిది మరి క్యాల్కులేట్ చేయవచ్చు ప్రియులారా. కాబట్టి ఆ దినాలన్నింటినీ కూడా నిన్న అనేటువంటి మాట ఉపయోగించాడు. తర్వాత రెండవది
నేడు అనేటువంటి మాట మనం చూస్తే హెబ్రీ పత్రిక మరి 3-4 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. ఏమని? మనము విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకనూ నిలిచి ఉన్నది అని మనము గమనించినటువంటి వారై, ఎక్కడ అందులో ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా మనము తప్పిపోతామేమో అని మనము జాగ్రత్త పడదుము అనే విషయాన్ని మనం 3-4 అధ్యాయాలు నేర్చుకున్నాం పిల్లలు. అక్కడ ప్రత్యేకంగా 95వ కీర్తన గురించి మరి రాస్త నేడు అనేటువంటి మాట మరి ఉపయోగింపబడడం మనం చూస్తాం పిల్లల. మనం అక్కడ చదివితే 90 నేడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ఈ కీర్తన భాగము మరి 3వ కీర్తన 3వ హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఈ కీర్తన కొటేషన్ వాడబడింది. కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించడం అనేటువంటి వాగ్దానము దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారు ఏం చేశారంట? వారి అవిధేయత వలన ఏం జరిగిందంటే వారు అందులోనికి ప్రవేశించలేకపోయారు. దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, వారు హృదయాన్ని కఠినం పరచుకోవడం వల్ల దేవుడు వారిని ఏం చేశాడంటే, మీరెన్నడూను నా విశ్రాంతిలో 11వ వచనము, మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది. ఎందుకు దేవుడు అంతా ప్రమాణం చేశాడంటే, వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం పిల్లలు. కాబట్టి ఈ విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 8వ వచనంలో ఈ మాట రాయబడుతుంది, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు మిస్పా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు, వారు హృదయాల్ని కఠినపరచుకోవడం వల్ల దేవుడు ఇచ్చేటువంటి విశ్రాంతిలో వారు ప్రవేశించకుండా మరి తప్పిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వాక్య భాగం బట్టి నేడు అనేటువంటిది ఈ కీర్తన నుండి మనం తీసుకున్నట్లయితే, నేడు అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు నుండి, అదే అప్పుడు కీర్తనాకారుడు హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఆ పత్రికను రాస్తున్నటువంటి దినముల నుండి క్రీస్తు ప్రభువు 2వ రాకడలో భూమి మీదకి వచ్చే వరకు కూడా, మధ్యాకాశంలో వచ్చే వరకు కూడా ఆ యొక్క నేడు అనేటువంటిది కొనసాగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న అనగా ఆయన పుట్టిన దినము నుండి మరి హెబ్రీ పత్రిక రాసిన దినముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. తర్వాత నేడు అనేటువంటిది ఆ పత్రిక రాస్తున్నటువంటి దినముల నుండి తిరిగి 2వసారి ఆయన క్రీస్తు ప్రభు వారు వచ్చే దినము వరకు కూడా రేపు అనేటువంటి విషయాన్ని, నేడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం పిల్లలు. కాబట్టి నిన్న నేడు ఆ 2 దినాలను మనము ఆ కాలాలను మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇక ముందు కూడా ఎప్పటి వరకు అంటే రాయబడిన మాటను బట్టి యుగ యుగములు అనేటువంటి మాట ఉపయోగింపబడింది పిల్లల. మనం ఎంతకాలము మరి ఇటర్నిటీ మనము క్రీస్తుతో కూడా నిత్యత్వము ఆయన మహిమలో మనము ఆనందించవలసినటువంటి పరిస్థితి. ఆ దినములన్నింటిలో కూడా ఆయన ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన యొక్క మరి నమ్మకము మన ఎలా నమ్మకంగా ఉండేటువంటి వాడు, ఆయన మార్పు చెందనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు పిల్లలు. కాబట్టి యుగ యుగములు క్రీస్తు భూమి మీద రాజ్యము చేయబోయే దినం నుండి నూతన ఆకాశము నూతన భూమిలో మనం నిత్యత్వము ఆయనతో ఆనందించే దినములన్నీ కూడా ఆయన ఒకటే రీతిగా ఉండును అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనము మరి నిశ్చయముగా మన ఫెయిత్ ఆయన మీద ఉంచవచ్చు. ఎందుకంటే ఈరోజు మరి చూడండి, ఒకవేళ సపోజ్ ఒక ఉదాహరణకి ఈ విషయాన్ని మనం చూస్తే, ఏదైనా మనం
స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక దాని మీద లేదా దేని మీద షేర్ని కొనడానికి ఒక కంపెనీని చూసినప్పుడు కంపెనీ మీద వారికి ఏమంటారంటే అది ఏమంటాం ఒడిదొడుకులు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగేటట్లుగా ఉండే దాంట్ల మీద మరి వీటిని పెడతా ఉంటారు ప్రియులారా. ఎందుకు మరి లేకపోతే కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నటువంటి వాటి మీద ఎందుకు పెట్టారంటే ఈరోజు దాని రేటు బాగుంటే రేపటి దినం అది బాగుందాం, ఆ రేటు బాగున్నప్పటికీ కూడా దాని మీద పెట్టరు. ఎందుకంటే రేపటి దినం అది మళ్ళా అది పతనం అయిపోద్ది అనేటువంటి ఆ ట్రెండ్ అనే వారు తెలుసుకుని వాటి మీద ఆ షేర్స్ మీద వారు ఇన్వెస్ట్ చేయగలిగారు. కానీ మనము ఈజీగా ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు, ఈజీగా ఆయన మీద నమ్మిక ఉంచవచ్చు. ఎందుకంటే నిన్న అనే కాలం అంతా కూడా ఆయన ఎలా ఉన్నాడో నేడు అనే కాలం అంతా కూడా ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. అంతేకాదు నేడు మాత్రమే కాదు, యుగ యుగములో కూడా ఆయన ఒకటే రీతిగా ఆయన ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయనలో చంచలత్వం లేదు. కాబట్టి మన ట్రస్ట్ని ఆయన మీద నిలపొచ్చు, మన నమ్మకాన్ని ఆయన మీద నిలపొచ్చు. మార్పు లేనివాడు కాబట్టి మనం ఈజీగా ఆయన మీద మన నమ్మకాన్ని ఉంచొచ్చు. అదే మార్పు చెందుతా ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఉన్నట్టుగా మరి యా ఉంటాడో లేదో అని అనుకునే అవకాశం లేదు. యా నిన్న అనుగ్రహించాడు లేకపోతే యా అనుగ్రహిస్తాడో లేదో అనేటువంటి అవిశ్వాసానికి తావులేదు, చోట్లేదు. పిల్లలు నిన్న అలాగే ఉన్నాడు, నేడు అలాగే ఉన్నాడు. అవును, యుగ యుగములు కూడా ఆయన ఒకటే రీతిగా ఉండేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము ఆయన మీద పూర్తిగా ఉంచొచ్చు అనేటువంటి కాంటెక్స్ట్ లో మనం ఆలోచించేద్దాం. ఎందుకు దేవుడు మార్పు లేని వాడని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచొచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. నరమాత్రుడు దేవుడు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడు. ఆయన వారి విషయంలో అలాగే చేయగలిగితే నీ విషయాల్లో కూడా అదే సహాయం నీకు చేయగలుగుతాడు. ఆయన క్రీస్తును లేపగలిగితే నిన్ను కూడా లేపుతాడు. ఎందుకంటే ఒక మానవుడికి చేశాడు కాబట్టి మిగిలిన మానవులందరికీ కూడా ఆయన చెయ్యాలి. అలా చేయలేకపోతే దేవుడిని ఏమంటాం? అన్యాయస్తుడు అంటాం. కాబట్టి ప్రజలందరికీ ఒకటే రీతిగా ఆయన న్యాయం తీర్చాలి. ప్రజలందరికీ ఒకటే రీతిగా ఆయన ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఒక వ్యక్తి మరి ప్రముఖుడు, లేకపోతే ఈయన కింద ఉన్నటువంటి వాడు, లేకపోతే కొంచెం తక్కువ వ్యక్తి కాబట్టి ఇతనికి తక్కువగా దేవుడు చూస్తాడు, ఇది మంచోడు కాబట్టి ఈయన అధికంగా చూస్తాడని దేవుడు వ్యక్తులను ఆయన పరిగణనలోనికి తీసుకోవడం పిల్లలు. ఏ మానవుడైనా ఏ వ్యక్తి అయినా దేవుని దృష్టిలో సమానుడే. అందుకే మనం చూస్తాం, ఆ యూదుడు అని లేదు, గ్రీకు దేశస్థుడు అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమైనటువంటి వారే. ఆయన క్రీస్తునందు ఏ విధంగా కనపరిచాడో నీ విషయం కూడా అదే కృపను అదే ప్రేమను నీ ఎలా కూడా ఆయన కనపరచాలి. లేకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు ప్రియులు. కాబట్టి ఈ విషయము యుగ యుగములో ఆయన మార్పు లేనటువంటి వాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పాత కాలాల్లో ఎలా ఉన్నాడో, నిన్న ఎలా ఉన్నాడో, నేడు ఎలా ఉన్నాడో, యుగ యుగములు కూడా అదే రీతిగా ఆయన ఉండేటువంటి వాడు. కాబట్టి సులువుగా నీవు ఆయన మీద నమ్మొచ్చు. ఏ ఇబ్బందులు పడకుండా నీవు ఆయన మీద అపనమ్మిక లేకుండా ఆయనని నమ్మొచ్చు అనే విషయాన్ని ఈ వాక్యము మనకు తెలియపరుస్తాను పిల్లలు. 9వ వచనం మనం చదివితే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి. అన్య బోధ అనేటువంటిది మరి వాడబడింది పిల్లలు. అప్పటి దినాల్లో అన్య బోధ ఏమై ఉండొచ్చు అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మరి యూదుల కాలంలో యూదుల గురించి ఈ మరి పత్రిక రాయబడతా ఉంది. కాబట్టి యూదుల్లో ఉండేటువంటి అన్య బోధ ఏంటంటే, మనము ధర్మశాస్త్రము వల్ల మాత్రమే మనకు
రక్షణ కలుగుతుంది. నిత్య జీవమునకు మార్గము, అదే తండ్రి యొద్దకు మార్గము ధర్మశాస్త్రము వల్లనే. గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ద్వారా మాత్రమే మనకు ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము అని ఇలాంటి బోధలు అనేటువంటివి అప్పటి దినాల్లో మరి అన్య బోధలుగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు. కాబట్టి అలాంటి బోధలకు మీరు తిప్పబడకుడి. మీరు సులువుగా ఒక ఏదైనా మేకను కానీ కోడిని కానీ ఏదైనా అనిపించి ఆ రక్తం చేత మీ పాపములను మీరు పరిహరించుకుని దేవునికి సన్నిహితులు అవ్వచ్చు అనే అటువంటి బోధలు అప్పటి దినాల్లో ఉండేది ప్రియులారా. కాబట్టి అలాంటి మరి అన్య బోధలకు నానా విధములైనటువంటి అన్య బోధలు ఎన్నెన్నో వస్తాయి, వాటికి మీరు తిప్పబడద్దు అని వారిని హెచ్చరిస్తారు పిల్లలు. నిజమే కదా. అప్పుడే కాదు, అన్య బోధలు ఇప్పుడు ఉన్నాయి రకరకాల. ఇప్పుడు మరి అప్పుడు కొన్ని ఉంటే ఇప్పుడు అసలైంది ఏదో మార్గం ఏదో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అన్ని బోధలు వచ్చేసినాయి. నిజమైన బోధ ఏంటనేది తెలియలేదంతా మరి భయంకరంగా అన్య బోధలు పెరిగిపోయింది పిల్లలు. కాబట్టి మనం కూడా అన్య బోధలకు మనము తిప్పబడకూడదు. మన ప్రస్తుత దినాల్లో మరి మనకు అన్య బోధలు ఏంటనేటువంటిది మనం గ్రహించగలిగిన స్థితిలో మనం ఉండాలి. అంటే చాలా పర్యాయములు ఇప్పటి కాలపు మరి బోధలు మరి ఎలాగా తిప్పబడతా ఉన్న మనుషులను మారుస్తా ఉన్నారంటే, మనకు మరి ఎలాగా దేవుని ఎలా మనం అప్రోచ్ అవుతాం, అంటే ఎలాగ దేవుని మనము సన్నిహితంగా మనం ఉంటాం అనేటువంటిది వారు ఎలాగ తెలియపరుస్తూ అన్నారంటే, మనము క్రియల ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వగలుగుతాం అనేటువంటి విషయాలు వారు మరి బోధిస్తూ ఉన్నారు ప్రస్తుత కాలంలో. అప్పటి కాలపు అన్య బోధలు ఏంటంటే ఆచారపరమైనటువంటి భక్తిని కొనసాగించేవారు. అంటే విశ్వాస సంబంధమైన భక్తి కాక ఆచార సంబంధమైన భక్తిని కొనసాగించేవారు. ధర్మశాస్త్రములో నీవు ఇలాంటివి ఇవన్నీ చేస్తే దేవునికి నీవు ఇష్టడుగా ఉండగలుగుతావు, దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు అని ఆచార సంబంధమైనవి ఏవైతే లా ఉందో ఆ ఆచార సంబంధమైన లా అంతటిని కూడా వారు పాటించడానికే మొగ్గు చూపుతా ఉండేవారు. ఎందుకంటే దీని ద్వారా మాత్రమే మేము దేవుని సన్నిధికి చేరగలుగుతాం అని నమ్ముతా ఉండేవారు. అలాగే ఇప్పటి దినంలో కూడా ఎలాంటి భక్తి లేకపోతే ఎలాంటి బోధలు మనకు బయలుదేరినాయి అంటే ఆచారపరమైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి పిల్లలు. నీవు దేవుని చేత అంగీకరింపబడాలంటే ఆచారం ఇలాంటివి చేయాలా, ఇలాంటిగా నీవు జీవించాలా, ఇలాగ నీవు ప్రవర్తించాలా, ఇలాగ నీవు దేవుని సన్నిధిలో నల్లగొట్టుకోవాలా, విరగొట్టుకోవాలా, పగలగొట్టుకోవాలా అన్నట్టుగా ఇలాంటి బోధలన్నీ కూడా మరి బయలుదేరిన పిల్లలు. మనము దేవుని సన్నిధికి ఏ రీతిగా మనం అప్రోచ్ అవ్వగలుగుతామంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా మాత్రమే. ఇక్కడ అన్ని బోధలు హెబ్రీ పత్రికలో లేకపోతే హెబ్రీలకు యూదులకు అన్య బోధ ఏంటంటే విశ్వాసం ద్వారా మనం క్రీస్తుకు సమీపస్తులుగా అవుతాం, కానీ ఆచారపరమైన దేని ద్వారా మనము క్రీస్తు పరిశుద్ధతలోనికి లేకపోతే దేవుని పరిశుద్ధతలోనికి మనము రాలేమని మరి ఈ పత్రిక అంతా దాని సారాంశం అంతా కూడా ఇదే. క్రీస్తు నందు మనము విశ్వసించడం ద్వారా క్రీస్తుకు మనము సమీపస్తులం అవుతాం. అంటే అవర్ వే టు క్రైస్ట్ ఈజ్ త్రూ ఫెయిత్. అంటే దేవునికి సమీపంగా మనం ఎలా వెళ్ళగలుగుతాం? విశ్వాసం ద్వారా. అంటే విశ్వాసించడం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లల ఈ బోధన మనము మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. విశ్వాసం ద్వారా మాత్రమే మనము క్రీస్తుకు సమీపంగా అవ్వగలుగుతాం, కానీ ఏ రకమైన ఆచారం ద్వారా మనము క్రీస్తుకు సమీపస్తులము కాము. అలా అవుతామని ఏ బోధ చెప్పినా సరే అది అన్య బోధగానే మనం పరిగణించాలి. అవర్ రిలేషన్షిప్ టు క్రైస్ట్ ఈజ్ త్రూ ఫెయిత్. ఫెయిత్ ద్వారా మాత్రమే మనము దేవునికి సమీపస్తులుగా అవ్వగలుగుతాం.
కాబట్టి ప్రియులరా, దీన్ని మనం గమనించాలి. అసలు ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది అని మనం ఆలోచించేస్తే, ధర్మశాస్త్రం ఎవరికి? యూదులకు ఇవ్వబడింది, యూదులకు మాత్రమే. అసలు మనం ఎవరని చెప్పుకోవాలి? అసలు యూదేతరులందరూ కూడా అన్యులు అని చెప్పుకోవాలి. కాబట్టి మనం కూడా అన్యులమే. కాబట్టి మనం ఈ ధర్మశాస్త్రం అసలు సంబంధమే లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన పరిస్థితే లేదు. ఇప్పుడు మనం ఎలాగ మరి మనం నీతిమంతులుగా తీర్చబడతాం? అందుకనే రోమా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఈ రోమా ఏమంటాం వాక్యము మనకు ఉపయోగపడుతుంది. ఏంటంటే రోమీకి రాబడిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే 22. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. యూదులు అనుకుంటున్నారు దేవుని సన్నిధికి మేము నీతిమంతులం అవ్వాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే, దేని ద్వారా వాళ్ళు అవ్వాలనుకున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే చాలా అనుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మరి ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపం ఏంటిదో తెలియబడుచుంది. మనకి పాపం అంటే ఏంటనేది గుర్తు చేసేది ఏంటంటే ధర్మశాస్త్రం. మరి మనకి ఎలాగా నీతిమంతులుగా మనం తీర్చబడతామంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా పక్కన పెట్టేసి దానికి వేరుగా దేవుని నీతి ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆ నీతి ఎలా కలుగుతుందంట? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్తాము. ప్రియులారా, మనకి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దీనికి బదులుగా దేవుడు నీతిని మరి మన మానవులకు ఇవ్వబోతా ఉన్నాడు. అది ఎలా కలుగుతుందంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై ఎవరెవరు నమ్ముతారో ఆ నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తి మరి దేవునితో సంబంధం కలిగి ఉంటాడు, లేకపోతే ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడంటే, క్రియల మూలంగా మనం చూస్తే ఏ క్రియలు ద్వారా కూడా మానవుడు నీతిమంతులుగా తీర్చబడతలేదు. మరి నిజమైన రిలేషన్షిప్ దేవునితో ఒక మనిషికి ఎలా కలుగుతుందంటే, త్రూ ఫెయిత్, విశ్వసించు వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరెవరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో వారందరినీ దేవుడు ఎలా తీరుస్తున్నాడంట? నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు ఇప్పుడు ఒకటే మార్గము. ఏ మార్గం అంటే మన భక్తి మార్గం కాదు, ఆచార మార్గం కాదు, మరేదో మార్గం కాదు, విశ్వాస మార్గము. విశ్వాసము ఎవరైతే వ్యక్తి క్రీస్తునందు ఉంచుతాడో ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. కాబట్టి ఈ బోధ మనము దానికి వ్యతిరేకంగా ఏ బోధ చెప్పినా, నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నిన్ను నీవు నలగొట్టుకోవాలి, నిన్ను నీ హృదయాలు కుమ్మరించుకోవాలి, నీకు ఏదో రకరకాలైన అంటే ఇవన్నీ మనల్ని మనము సంపాదించాలి నీతి అన్నట్లుగా మనల్ని ఏమంటాం ఆ రీతిగా నడిపిస్తా ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ కూడా మనల్ని మనము ఏమంటాం మభ్య పెట్టుకోవడానికి. అంటే నేనేదో సాధించాను దేవుడి దగ్గర, నేను కన్నీరు కార్చాను కాబట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడు అందుకనే చేశాడు అన్నాడు. ఏంటి మన ద్వారా కలిగేది ఏది లేదు ప్రియుల. నీతిమంతుడిగా నీవు తీర్చబడాలంటే నీవు చేయగలిగిందల్లా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఆయన ఎందుకు విశ్వసించితే నీవు నీతిమంతుడు. కాబట్టి ప్రియుల, అన్య బోధలు అప్పటి దినాల్లో మొదలైనవి. ఎలా అంటే నీవు దేవుని సమీపించడానికి పలానా ఆచారం ఉంది, నీకు ఈ ఆచారాన్ని అనుసరించి పలానా బలి అర్పించు, లేకపోతే పలానా విధంగా చేయి, దేవుడు
నీకు పాపక్షమాపణ కలుగు చేస్తాడు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు అన్నట్లుగా ఆచార భక్తి మరి ఇశ్రాయేలు లేదా యూదులకు బోధింపబడి నానా బోధలు ఉన్నాయి అప్పటి దినాల్లో. కాబట్టి దాని నుండి మీరు తొలగిపోవద్దు. తొలగిపోయిన ఎడల ఈ విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టి మీరు భ్రష్టులు అయిపోతారు. అలాగే మిమ్మల్ని మరలా నూతనపరచడము అసాధ్యము, కష్టమవుతుంది. కాబట్టి అలాగ త్రిప్పబడకండి అని వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. నిజమే, మన దినాల్లో కూడా చాలా బోధలు వచ్చేసింది ప్రియులరా. మనకు మనంగా దేవుని నీతిమంతులుగా తీర్చిబడతామనేట్లుగా బోధలు మనకు బోధిస్తూ ఉన్నారు. చూడండి, మనం దేని ద్వారా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. అది మాత్రం 100% మీరు రాసి పెట్టుకోండి. నీ కన్నీరు ద్వారా కానీ, లేకపోతే నీ భక్తి ద్వారా కానీ, నీవు దేవునికి యొక్క విధేయత చూపడం ద్వారా కానీ, మరే ద్వయం ద్వారా కూడా అదంతా ఒక పక్కన పెడితే అదంతా సున్నాగా దేవుడు పరిగణిస్తాడు. మరి నీవు దేని ద్వారా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడంటే దేవుని అందులో విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు నిన్ను మరి అంగీకరిస్తాడు. అలా నీతిమంతులుగా తీరుస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నీ యొక్క యాక్సెప్టెన్స్ని బట్టి లేకపోతే నీ భక్తిని బట్టి కనుక దేవుడు నిన్ను మరి అంగీకరిస్తే, నీ పాపం చేస్తే దేవుడు నేను ఏం చేయాలా? శిక్షించాలి, లేకపోతే నేను తృణీకరించేయాలా? కానీ నీవు దేవుడు నిన్ను తృణీకరిస్తలేదు పిల్లల. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తికి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి లేకపోతే డాక్టర్ ఎవరికి అవసరం అంటే ఆరోగ్యవంతుడిగా అనారోగ్యవంతుడిగా, అనారోగ్యంతో ఉన్నటువంటి జబ్బులతో ఉన్నవాడికే డాక్టర్ యొక్క అవసరం. ఇప్పుడు అనారోగ్యంతో లేదా జబ్బులతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఒకవేళ డాక్టర్ నీకు లేకపోతే నాకు శ్వాస ఆడతలేదు, ఊపిరి అందట్లేదు, నాకు ఊపిరి పీల్చుకోవడం అవ్వట్లేదని ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఒకవేళ ఇలా చెప్పాడు అనుకోండి, నీవు బ్రతకాలంటే బాగా ఊపిరి తీసుకోవాలి అన్నాడు అనుకోండి. అసలు ఈ వెళ్ళింది దేనికి? ఊపిరి ఆడతలేదు, నాకు ఊపిరి అందలేదనే వెళ్ళాడు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? నీవు బ్రతకాలంటే నీవు ఊపిరి తీసుకోవాలి అంటే ఎంత ప్రయత్నించిన ఇతని వల్ల అవ్వట్లేదు. ఇతను ఊపిరి తీసుకునేటట్లుగా, ఊపిరి ఆడేటట్లుగా డాక్టర్ ఏదో ఒక మందు ఇతనికి ఇవ్వాలి, అప్పుడే ఇతను ఊపిరి పీల్చుకోగలుగుతాడు. ఇప్పుడు మన క్రైస్తవ బోధలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, మరి దేవుని సన్నిధికి వస్తే దేవుడే ఒకవేళ డాక్టర్ సన్నిధికి వస్తే డాక్టర్ లాగా నీ ఊపిరి పీల్చుకో, నీవు చక్కగా ఆరోగ్యవంతమైన ఆహారం తిను, లేకపోతే నీకు నీవుగా ఇలాగ జీవించాలి, అప్పుడే నీవు ఆరోగ్యవంతుడిగా ఉంటావని ఆ డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇవన్నీ చేయలేక కాబట్టి కదా నేను నాకు అనారోగ్యం వచ్చింది, అందుకే కదా నేను నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన బోధకులు బోధిస్తున్న బోధలనే కూడా ఎలా ఉంటాయంటే, నీవు బాగా ఊపిరి పీల్చుకోవాలి, నీ హృదయాన్ని నల్లగొట్టుకోవాలి, నీ హృదయము కాపాడుకోవాలి, పాపం నుండి మలినం చెందకుండా నీవు కాపాడుకోవాలని, ఇలాంటి బోధలన్నీ కూడా అవి చేయలేకే కదా మానవుడు పాపిగా మార్చబడ్డాడు. తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవరు లేరు, ఒకడను లేడు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందలేక ఉన్నారు. కాబట్టి ఒకడు లేనప్పుడు నీవు కాపాడుకో, నీవు హృదయాన్ని భద్రపరచుకో, నీ జీవితాన్ని మళ్ళీ నుండి నీకు నీవే రక్షించుకో అంటే ఆ బోధ ఎలా ఉంటుందండి? దానికి మూలంగా అలా చేయడం వల్ల నీవు ఎంత మాత్రమో నీకు నీవు రక్షించుకోలేవు. ఎంత చేసినా అది మరలా 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 నీవు పాపంలోనే ఉంటావు. అలాగని పాపం చేయమని కాదు దేవుని వాక్యం బోధించేది, కానీ నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉండలేదు మన రక్షణ. మరి మనల్ని దేవుడు ఈ మన జీవితాన్ని అంతా కూడా చూస్తే ఏ కోశాన కూడా మనం రక్షింపబడడానికి అనర్హులము, నీతిమంతులుగా తీర్చబడడానికి అనర్హులము. కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. ఎలాగంటే ఆయన ద్వారా, క్రీస్తు యేసు ప్రభు ద్వారా. ధర్మశాస్త్రానికి వేరుగా, భక్తి జీవితానికి వేరుగా మరే లాను తీసుకురండి, ఆ లా అంతటికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది ఎలాగంటే
యేసు క్రీస్తు యందులో విశ్వాసం ద్వారా ఎవరైతే విశ్వసించిన వారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తునందు విశ్వసించితే మాత్రము నీతిమంతులుగా మనల్ని తీరుస్తాడు. ఇలా కాకుండా మరి ఏ బోధ మనకు బోధింపబడినా నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి నీవు పలానా 8 steps 7 steps 5 steps 3 steps అని ఎన్ని స్టెప్లు చెప్పినా దేని ద్వారా కలగదు. ఒకే ఒకటి, విశ్వాసము ద్వారా మాత్రమే మనము, క్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం పిల్లలు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. వారు ఆదామవ్వలకు ఒకే ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఇదన్నీ చేయండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించండి, కానీ ఒకే ఒకటి తినొద్దు, ఇది ఒక్కటే మీకు ఆజ్ఞ, దీన్ని ఒక్కటి పాటించండి చాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞను పాటించగలిగారంటే ఒక్క ఆజ్ఞను పాటించలేకపోయారు. దేవుని సహవాసం వారికి ఉంది, చక్కని వాతావరణంలో ఎదురు వనంలో వారు ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి స్థితిలో ఒకే ఒక ఆజ్ఞను పాటించలేని వారు 613 ఆజ్ఞలు, దేవుని సహవాసం లేదు, ఏదైనా తోటలో లేకుండా బయట శపింపబడిన ఆ వాతావరణంలో ఉండి 613 ఆజ్ఞలు వారు ఎన్నటికీ పాటించలేదు. మరి ఎలాగ నీతిమంతుడిగా మనిషి అవుతాడంటే యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా. కాబట్టి అక్కడ దాని కంటిన్యూషన్ ఇది రాయబడింది. అందుకనే చదువుతాం 9వ అధ్యాయము 2వ వారం. కాగా నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుడి, భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకుంటా మంచిది. పలానా వాటిని తింటే మేము పరిశుద్ధులం అవుతాం అన్నట్లయినటువంటి బోధలు అంటే అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నాయి. అంటే మట్టి తీసుకొస్తున్నారు అక్కడి నుంచి, ఇస్రాయేల్ మట్టి అని అమ్ముతున్నారు. ఇస్రాయేల్ వాటర్ పరిశుద్ధ జలం అని అమ్ముతేటువంటి వారు ఉన్నారు. కొరుక్కునే గొర్రెలు కూడా చాలా ఉన్నాయి. అంటే భోజన పదార్థములు బట్టి స్థిరపరచుకోకూడదు మనల్ని. మరి దేన్ని బట్టి మనం స్థిరపరచబడదాం? కృపను బట్టి. అక్కడ రాయబడుతుంది, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది. మరి పలానా తాగితే, పలానా తింటే, పలానా విధంగా జీవిస్తే చూడండి. చాలా మంది అప్పటి దినాల్లో ఎలా ఉండేవారంటే రిఫ్రైన్ చేయబడేవారు కొన్ని ఆహార పదార్థాలను బట్టి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నజీర్ చేయబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు వీటినే తినాలి, వీటిని తినకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకమైన డైట్ ఉండింది ఏంటి. మరి ద్రాక్షారసము త్రాగకూడదు, అలాగే ఇలా రకరకాలైన మరి నజరైట్ లా వారికి ఉండింది నజీర్ చేయబడిన వ్యక్తికి. సపోజ్ ఇప్పుడు ఏమంటాం, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మరి అన్ని రకాలైన ఆహారం అతను తినలేదు. మరి ఆ మిడతలను తేనె తాగేటువంటి బ్రతికినటువంటి వ్యక్తి. అప్పటి దినాల్లో కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉండి ఉన్నారు ప్రియులారా. వారిని మరి ఒక ఇజం అని పిలువబడుతుంది. వారు చేసే పనులు ఏంటంటే, మనం భక్తిగా కొనసాగాలంటే దీని నుండి నన్ను నేను కాపాడుకుంటే, మాంసం తినకుండా చక్కని ఆకుకూరలు కాయగూరలతో తిని మరి ఫలానా వాటి నుండి దూరంగా నేను ఉండగలిగితే నేను పరిశుద్ధపరచబడతాను అనేటువంటి ఆ స్థితి అప్పటి దినాల్లో కూడా ఉండేది. ఇప్పుడు యోగులని కొంతమంది పిలుస్తుంటారు. వారు ఏంటంటే సాదా సీదా జీవన విధానం. ఇప్పుడు కొంతమంది కాళ్ళు జోళ్ళు వేసుకోకుండా నడిచేటువంటి వారు, అంటే మాంసాహారం తినకుండా తాను రిఫ్రైన్ చేసుకునేటువంటి వారు. ఇలాగే ఇవి తింటే నేను అపవిత్రమైపోతాను అనేటువంటి రీతిలో కొన్ని భోజన పదార్థాల నుండి మరి కాపాడుకునేటువంటి వారు. కొంతమంది ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నేను అపవిత్రమైపోతానేమని పెళ్లి లేకుండా ఏకాంగులుగా ఉండిపోయేటువంటి వారు కూడా అప్పటి దినాల్లో ఉన్నారు ప్రియులారా. ఇలాగా వీటి ద్వారా మీ హృదయాన్ని స్థిరపరచుకోవడము మంచిది కాదు.
ఇది మానేస్తే పరిశుద్ధుడు, ఇది తింటే పాపిమైపోతామని ఇలాంటి బోధలు మనం నమ్మొద్దు ప్రియులారా. వాటి ద్వారా కాకుండా మన హృదయాన్ని దేని ద్వారా మనం స్థిరపరచుకోవాలంటే అక్కడ చక్కని మాట రాయబడింది, కృపను బట్టే మనము హృదయాన్ని మనము స్థిరపరచుకోవాలి. ఒక వ్యక్తి ఎలా బలపరచబడతాడో తెలుసా? నీవు పాపము చేసినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత నీ పాపములన్నింటినీ అధిగమించి నిన్ను ఆయన అంగీకరిస్తాడు అనేటువంటి మాట ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా మరి ఎంత ఘోర పాపనైనా సరే దేవుడు నిన్ను క్షమించి తన కుమారునిగా నిన్ను చేసుకుంటాడని ఆ వ్యక్తికి మనం చెప్పమనుకోండి. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. మనము అంగీకరింపబడడానికి ఏదైనా కండిషన్లు ఉన్నాయా? నీవు ఫలానా విధంగా చూడండి, ఇప్పుడు డాక్టర్ ఇలాగా రోగం చేయడానికి నేను నీకు ట్రీట్మెంట్ చేయాలంటే నువ్వు ఊపిరి తీసుకోవాలి, నువ్వు చక్కని జీవన విధానాన్ని నువ్వు కొనసాగించాలి, లేదా ఇలాంటివన్నీ చేస్తేనే నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తానంటే అలా చేయలేకే కదా నేను నీ దగ్గరికి వచ్చాను. ప్రియులారా, దేవుడి చేత మనం అంగీకరింపబడడానికి నో కండిషన్స్, ఏ రకమైనటువంటి కండిషన్ లేవు. ఒకటి విశ్వాసం, మరే కండిషన్ లేవు. ప్రియులారా, దేవుని దగ్గరికి నీవు అంగీకరింపబడాలంటే అన్కండిషనల్గా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరెవరైతే మరి నమ్మి మరి నీ పనిని మీద బట్టి కాక చక్కని మాట పాడింది, బిలీవ్ ఇన్ హిస్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ బై గాడ్. ఎవరి ద్వారా? నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిత్వము, ఆయన ముగించిన శిలువలో పనిని, ఆయన చేసిన ముగించిన పని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు. అన్కండిషనల్లీ వారు రక్షింపబడతారని ఎవరెవరు నమ్ముతారో వారందరికీ ఏంటంట మరి గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. వారందరికీ నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనము దేవుని చేత ఎలాగ యాక్సెప్ట్ చేయబడతాం అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏంటంటే మనం రక్షింపబడాలంటే ఏం చేయాలని మనం ఎవరినైనా అడగండి అంటే క్రమం తప్పకుండా గుడికి వెళ్ళాలి, క్రమం తప్పకుండా బల పరిచర్యలో ఉండాలి, క్రమం తప్పకుండా ఉపవాసం చేస్తూ ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, అయితే మనం రకరకాల కార్యాలైనా గోలంతా లిస్ట్ చదువుతారు. మనం రక్షింపబడాలి అని ఎవరన్నా అడిగితే ఇవన్నీ కాదు. ఒకటి, యేసు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వాడును మరి అందుకనే 3:16 కూడా అక్కడ చాలా క్రూషియల్ అయింది. యోహాను సువార్త, ఎవరెవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు నశింపగా నిత్య జీవం పొందడం కొరకే దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. ఆయన యందు విశ్వాసము లేకపోతే నీవెంత ప్రయాసపడినా ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిది మనకి విశ్వాసం ఉండాలి, ఇది నమ్మాలి. ఏంటంటే అన్కండిషనల్గా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. నేను భక్తిగా ఉంటేనే, నేను సరిగా ఉంటేనే, నేను యథార్థంగా ఉంటేనే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే నేను ఏమన్నా పాపం చేస్తే దేవుడు నన్ను తృణీకరిస్తాడు అనేటువంటి బోధ మనం దాని నుండి బయటకు రావాలి. తర్వాత మన యొక్క భక్తి ద్వారా మనము నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. మన యొక్క విధేయత ద్వారా మన యొక్క ఏదైనా పెట్టండి భక్తి మార్గము, ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడనే బోధ నమ్మకం. ఒకటి, ఓన్లీ త్రూ ఫెయిత్, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనము అంగీకరింపబడతాం. నా పనుల ద్వారా కాదు, దేవుడు ముగించిన పనుల మీద మనం ఆధారపడుతున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనల్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, క్రీస్తు ద్వారా. ఎందుకంటే ఆయన చూపించాల్సిన విధేయత అంతా మనందరి తరపున ఆయన చూపించాడు. కాబట్టి ఆయన ద్వారా మనల్ని దేవుడు
అంగీకరిస్తా ఉన్నాడు. కాబట్టి ఆహార పదార్థాల ద్వారా, భోజన పదార్థాల ద్వారా కాక కృపను బట్టి మిమ్మల్ని మీరు హృదయాలను స్థిరపరచుకోవడము మంచిది. భోజనములు బట్టి ప్రవర్తించే వారికి ఏ ప్రయోజనము కలగలేదు. చివరి ఆఖరికి తెలిసాడు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అది ఇది మానేసి అది మానేసి చూడండి, మాల వేసుకున్నట్లుగా కొంతమంది భక్తిని ప్రదర్శించి ఏం చేసినప్పటికీ కూడా మీకు దానివల్ల ప్రయోజనము లేనే లేదు. మరి దేని ద్వారా ప్రయోజనం అంటే, క్రీస్తునందు మనం విశ్వసించినట్లయితే కృప ద్వారా దేవుడు మనల్ని హృదయాల్ని స్థిరపరుస్తాడు. ఈ విధమైన మన హృదయాల్ని ఎలాగ మనం స్థిరపరచుకోవాలంటే, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా క్రీస్తునందు నేను విశ్వసించినంత కాలము దేవుడు నన్ను అంగీకరిస్తాడు. మన బోధలు ఇప్పటివరకు ఎలా ఉండి అంటే, మనందరూ ఏదో పరిశుద్ధులు అన్నట్టు, ఏదన్నా ఒక తాగుబోతోడు వచ్చేసి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, మనందరూ ఎలా చూద్దాం అంటే తాగేసి వచ్చేది, దేవుడు భయం లేదు భక్తి లేదు అన్నట్టుగా, ఆడే పెద్ద ఘోర పాపి అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. బయటికి వెళ్తే మనం ఆడితో సమాన పాపులమే బయటికి వెళ్తే, కానీ చర్చికి రాగానే మనం పరిశుద్ధం అయిపోతాం, ఆడు మాత్రం పాపిగా మనం ఎంచుతూ ఉంటాం. ప్రియులారా, దేవుని దృష్టిలో ఆడి ఎంత పాపమో మంది అంతే పాపం. కానీ అతన్ని విశ్వసిస్తే ఆ వ్యక్తి అంగీకరింపబడతాడు, మనము అంగీకరింపబడతాం విశ్వసిస్తే. దొంగని ఆలోచన చేయండి, ఏమంత గుడ్ రికార్డ్ ఉంది దొంగకి. రెగ్యులర్గా గుడికి వెళ్ళిపోయాడా, రెగ్యులర్గా ప్రార్థన చేశాడా, రెగ్యులర్గా ఏమన్నా వాక్యం చదివేశాడా, లేకపోతే ఏం చేశాడని దొంగనే దేవుడు అంగీకరించాడంటే, దొంగ విశ్వాసం ఇచ్చాడు దేవుని యందు. ఏమని విశ్వాసం అంటే, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఈయన మళ్ళా రెండోసారి వస్తాడు, వచ్చి తన యందు విశ్వసించిన వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆయన రాజ్యము చేస్తాడు అనేటువంటి మాట మరి దొంగ నమ్మాడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఆమె నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆ దొంగకు అభయాన్ని ఇచ్చాడు. ప్రియుల, అతని దొంగ యొక్క భక్తి అన్న అతన్ని కాపాడగలిగిందా అంటే, భక్తి ఏమీ అతన్ని కాపాడలేకపోయింది. మరి ఏం కాపాడిందంటే, దొంగ యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసం మాత్రమే దొంగ అతన్ని కాపాడగలిగింది. కాబట్టి మనల్ని రక్షించగలిగింది ఏంటంటే, విశ్వాసం మనల్ని రక్షించదు, క్రీస్తే మనల్ని రక్షిస్తాడు. అయితే మనలో చూసేది ఏంటంటే, విశ్వాసం ఒకటి చూస్తాడు, మనం విశ్వసించగలుగుతున్నామా క్రీస్తుని అనేటువంటి. కాబట్టి పిల్లలు, ఈ విషయాన్ని మనం అన్కండిషనల్గా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరుగుదాం. అలాగా మన క్రియల వల్ల కాక, మరి పలానా వాటి వల్ల, ఏదో ఒక ప్రొసీజర్ వల్ల, ఆచారం వల్ల మనము అంగీకరింపబడతామని నానా రకాలైన బోధలు ఏమన్నాయో ఆ బోధలన్నీ పక్కన పెట్టండి. క్రీస్తు యేసునందు యొక్క విశ్వాసము ద్వారా కృప చెంతనే మనం రక్షింపబడతాం అనేటువంటి బోధ మన హృదయంలో స్థిరపరచుకుని మనం ముందుకు సాగుతాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లల. వాక్య భాగం బట్టి ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధులు మితిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు అలా మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటికై మీకు స్తోత్రాలు అయ్యా. మా హృదయాల్లో మా హృదయాలను మేము స్థిరపరచుకునేటువంటి విధానము కృప ద్వారా మాత్రమే అని మీరు వాక్యం నుండి శ్రమించారు. ఎన్నో రకరకాలైన బోధలు మమ్మల్ని నానా ప్రభుతో పట్టించేవి ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి నాన్న. అయితే వాటన్నిటి నుండి మేము మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, వాటి చేత మేము త్రెప్పబడకుండా విశ్వాసమందు స్థిరులైనటువంటి కృపను అనుగ్రహించండి అయ్యా. మీరు మమ్మల్ని తండ్రి యాక్సెప్ట్ చేసే విధానము అన్కండిషనల్ అని మేము విశ్వసించడానికి కృప దయచేయండి. పలానా విధంగా విధేయులైతేనే మీరు మమ్మల్ని ప్రేమిస్తారు, విధేయులుగా ఉంటే పాపం చేస్తే మమ్మల్ని తృణీకరిస్తారనేటువంటి ఆ బోధల నుండి మమ్మల్ని విడిపించండి. విశ్వాసం ద్వారా మాత్రమే మీతో మేము రిలేషన్లో ఉంటామనేటువంటి బోధకు మేము హత్తుకొని ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని
ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విశ్వాసముల దగ్గర వేరుపారేటువంటి స్థితి కూడిన అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.